హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక అగాంతకుడు విధ్వంసం సృష్టించాడని తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెహికల్ ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. నిజంగా ఆ విజువల్స్ చూస్తుంటే ఒక్క అగాంతకుడు ఇంత భారీ ఎత్తున విధ్వంసం సృష్టించగలగటానికి కారణం ఎవరు, అసలు ఆ వ్యక్తి ఎవరు, పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికే వెళ్ళాడా? అంత ప్రొటెక్టివ్ గా ఉండేటువంటి జనసేన పార్టీ కార్యాలయంలోకి అతను ఎలా వెళ్ళగలిగాడు? ఇవన్నీ కూడా చాలా మంది ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి వివరాల్లోకి అయితే వెళ్దాం. ఇతను నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నారద నీలాద్రిగా గుర్తించారట ఇప్పటికే పోలీసులు. మంగళగిరి టౌన్ పోలీసులు కూడా ఇప్పటికే దీని మీద కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే గుంటూరు ఎస్పీ కావచ్చు, అలాగే ఐజీ త్రిపాఠి గారు కావచ్చు, సర్వశ్రేష్ఠి గారు కావచ్చు, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ గారు కూడా దీనికి సంబంధించి విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అతను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారట. అసలు అతను ఎందుకు వచ్చాడు? దాదాపు ఒక 20 నిమిషాల పాటు అక్కడక్కడే తిరుగుతూ ఒక్కసారిగా లోపలికి వెళ్ళటం, ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్ దగ్గర వరకు కూడా వెళ్ళినట్టుగా వస్తున్నటువంటి వార్తలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అసలు అతను ఎందుకు వెళ్ళాడు? అసలు అంతలా తనకి యాక్సెసిబిలిటీ ఎలా దొరికింది? నార్మల్ గానే జనసేన పార్టీకి సంబంధించి అసలు అంత ఈజీగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మరి ఇతను ఒక అగాంతకుడు అంత ఈజీగా ఒక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్త లేదా ఇతర పార్టీకి సంబంధించినటువంటి వ్యక్త, అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కాన్వాయ్ మీద దాడి చేయడానికి వచ్చాడా లేదా పవన్ కళ్యాణ్ గారి మీదకే దాడి చేయడానికి వచ్చాడా? గత చాలా సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటివి చాలా వరకు జరిగినటువంటి రెక్కి నిర్వహించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆఖరి హైదరాబాద్ ఆయన ఇంటి దగ్గర కూడా. అలాంటి ఈ టైంలో మళ్ళీ ఇతను అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద చేయాలని అనుకున్నాడా? అసలు ప్లాన్ ఏంటి? అతను ఎవరు, ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అభిమాన, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్త, కార్యకర్త, ఇంకొకటి అనేది అయితే తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు అంత పవన్ కళ్యాణ్ గారి ఆ కాన్వాయ్ దగ్గర వరకు కూడా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ చాలా వీక్ గా ఉంది. చాలా వరకు కూడా చాలా ఇష్యూస్ మీద అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఇది తెర మీదకి రావడం, అది కూడా ఆయన పార్టీ ఆఫీసులోనే ఒక్క వ్యక్తి ఇంతలా వెళ్ళి ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. ఆయన కాన్వాయ్కి సంబంధించినటువంటి ప్రధానంగా కారు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయినట్టు కూడా చెప్తున్నారు. ఇంకా చాలా విధ్వంసానికి సంబంధించినటువంటి చేశాడు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అంటే అంతవరకు చేసేంత వరకు కూడా అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ కావచ్చు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు, పోలీసులు కూడా అక్కడ ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, ఆయన ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించేటువంటి ఒక లీడర్. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా బలమైనటువంటి ఒక కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక భాగం పంచుకున్నటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. అలాగే ఒక ప్రజాదరణ, అసాధారణమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద ఇలా తరచూ జరిగేటువంటి పరిస్థితులకు కారణం ఏంటి? అతను ఏం కుట్రతో వచ్చాడు? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నచ్చకొచ్చాడా? ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి నచ్చకొచ్చాడు? లేదంటే పార్టీ ఎదుగుదలని చూసి ఆ పార్టీని ఏదో ఒక రకంగా ఆపాలనేటువంటి ప్రయత్నం చేయాలని వచ్చాడా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆయన మంచిగా ఎదిగిపోతే కొంతమందికి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇప్పటికే కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అందుకనే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి టార్గెట్ చేసి ఏమన్నా భయపెట్టి లేదంటే ఇంకొకటి చేయాలనేటువంటి కుట్ర ఏమన్నా చేశాడా? ఒక్క వ్యక్తి ఇంతలా చేయగలిగినటువంటి స్థాయికి వస్తే అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? సెక్యూరిటీలో ఉన్నటువంటి లోపాలు ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. దీని మీద ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా బయటకు రాలేదు, కానీ ఒక అలజడి అయితే మాత్రం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి దగ్గర అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో పూర్తి స్థాయిలో అయితే మనకి ఇంతవరకు పూర్తి వివరాలు అయితే తెలియలేదు. అతని వివరాలు అయితే మాత్రం మరి ఇప్పటికీ శ్రీకాకుళం ఇచ్చాపురానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అయితే మాత్రం ఐడెంటిఫై అయింది. దీనికి సంబంధించి అతను నారద నీలాద్రిగా గుర్తించారట. అతను పోలీసు అదుపులో అయితే ఉన్నారట. తనని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతను ఎవరన్నా తీసుకొచ్చారా? లోపల వరకు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి? ఎవరు అతని వెనకాల ఉన్నారు? ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చాలా వేగవంతంగా ఎస్పీ అలాగే అందరూ కూడా ఐజీ కూడా అందరూ కూడా రావడం అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది కాసేపట్లో పూర్తి వివరాలతో మేము ముందుకు వస్తాం.